కేవలం బీజేపీలో ఉన్న తెలంగాణ బీజేపీలో ఉన్న వర్గపోరు వల్లనే రాజేందర్కి అధ్యక్ష పదవి దక్కలేదనేది నా అభిప్రాయం, అది నిజం. ఓకే, అయితే దీని వెనక కూడా కొన్ని కారణాలు విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. అవి మిమ్మల్ని అడుగుతాను, వాటికి అసలు మీ అభిప్రాయం ఏంటన్నది కూడా చెప్పండి. అంటే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి మరికొంతమంది లీడర్లకి ఈటల రాజేందర్ క్లోజ్, అందుకనే కాంగ్రెస్ని ఎండగట్టలేరు, అందుకనే ప్రజెంట్ ఈటల్ని పక్కన పెడుతున్నారు అన్న వార్త. బ్యాటింగ్ రాకముందనే బాగా మంచి ఆటగాడని ఓపెనర్గా సెలెక్ట్ చేశారు. మొదటి బాల్ వేయకముందు ఇతను కొట్టలేడని చెప్పి నేను ఫైనల్ టీంలో సెలెక్ట్ చేయలేదు అనేది ఎట్లా ఉంటుంది? అతను మంచి ఆటగాడిని కదా తీసుకొచ్చారు, టీంలో తీసుకొచ్చారు, ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా పెట్టారు. ఇంకా అతను పిచ్చి మీదకి పోకముందు ఇతను ఆడలేడని చెప్పి పక్కన పెడితే అది ఎవరి సమస్య వస్తుంది? అంటే ఎవరైతే ఈ మాట చెప్తున్నారో ఆ ప్రణాళికల సమస్య తప్పితే ఆటగాడి సమస్య కాదు. రాజేందర్ ఏం నిలబడగలనేది మొన్న హుజురాబాద్ ఉప ఎన్నిక గెలిచి చూపించాడు. సాధారణ ఎన్నికలు వచ్చేటప్పటికి ఆ రోజు పాడి కౌశిక్ రెడ్డి తన ఎమోషనల్ డ్రామా, ఈ ఎన్నికలు ఓడిపోతే నేను చచ్చిపోతాను, నా భార్య చచ్చిపోద్ది, ఈ అన్ని కారణాలతో ఆయన గెలిచాడు. కానీ రాజేందర్ వెంటనే తర్వాత వచ్చిన ఎన్నిక 2024 లోక్సభ ఎన్నికల్లో మల్కాజిగిరికి వచ్చాడు. మల్కాజిగిరి నుంచి దాదాపు ఎవరు ఊహించిన స్థాయిలో గెలిచి, అది గెలవటం కూడా దాదాపు 3,90,000 4 లక్షల మెజార్టీతో గెలిచాడు. తిరుగులేని విజయం అది. అలాంటి నాయకుడు రేవంత్ రెడ్డితో పోటీ పడలేడు, కాంగ్రెస్ మీద విమర్శలు చేయలేడు, అందుకే పక్కన పెట్టలేదు అనేది సమంజసం కాదు. ఆయనే అధ్యక్షం అనేది నిన్న సాయంత్రం వరకు ఉన్నమాట. అసలు ఆయన అధ్యక్ష రేసులోనే లేకుండా ఉంటే అది వేరే విషయం. ఇంకా అనౌన్స్మెంటే తరుపది అనుకున్న టైంలో ఆయన లేదనడం అనేది కేవలం ఒక వర్గము, లేదంటే రాజేందర్కి వ్యతిరేకంగా ఉండే బీజేపీలోని వర్గాలు చెప్పడం తప్పితే ఇదే మ్యాచ్ ఫిక్సింగ్ ఇంకోటి కాదు. అండ్ మరొకటి ఏంటంటే కాళేశ్వరంకి విచారణకి హాజరైన టైంలో ఈటల కేసీఆర్కి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. ఇది బీజేపీలో ఆయన మీద డౌట్ వచ్చేలా చేసింది. డౌట్ వచ్చినా రాకపోయినా అది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది బీజేపీకి. ఎందుకంటే కాళేశ్వరంలో పారే నీళ్లు కాదు, నిధులు, డబ్బులు కేసీఆర్ కుటుంబం చేసుకున్న అవినీతి అని చెప్పి అందరూ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఇంతకుముందున్న బండి సంజయ్ కానీ అరవింద్, అంటే చాలా కాలంగా బీజేపీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో కాళేశ్వరం కమిటీ ముందు పోయి అట్లా అంటే క్యాబినెట్ ఆమోదం లేకుండా ఏమీ జరగదని చెప్పడం అనేది కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంటుంది. అయితే ఈటల రాజేందర్కి ఒక పర్సనాలిటీ ఉంటుంది. ఆయన అంటే ఒక స్థాయి రాజకీయాలు మాత్రమే చేస్తారు, ఎలాంటి అంటే అడ్డదిడ్డంగా మాట్లాడనేది ఒకటి గుర్తింపు ఉంది. కాబట్టి అలాంటి గుర్తింపు తగిన కామెంట్గానే చూడాలి తప్పితే అది కేసీఆర్కి అనుకూలమో, ఇంతకుముందు మీరు రేవంత్ రెడ్డికి అనుకూలం అన్నారు, ఇంతకుముందు కోసం చూస్తే కేసీఆర్ అనుకూలం అంటున్నారు. ఇవన్నీ కూడా రాజకీయంగా నిలబడే కాదు. అయితే ఏదో ఒక దశలో బీజేపీ అధిష్టానం ఆలోచనలు పట్టడానికి ఏమన్నా ఉంటే ఉండొచ్చు. అయితే దానివల్ల అయితే పోయి ఉండదు. ఎందుకంటే అదే కారణం అయితే ఆ రోజు అతను బీజేపీ రేసు నుంచి తప్పించుండేవాళ్ళు. అండ్ ఈ అధ్యక్ష పదవికి ఎంపిక చేసే వెనక సెంట్రల్ చంద్రబాబు ఆలోచనని తీసుకుంది, చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు చక్రం తిప్పారు అనే ఆరోపణ వస్తుంది. దాంట్లో నిజమెంత? ఎందుకు తిప్పాలి? చంద్రబాబుకి ఏం పనిలేదా? ఆయన రాష్ట్రం ఆయనకు ఉంది, ఆయన రోజు బిజీగా ఉన్నారు, రేజు ఒక సమ్మిట్లో ఉన్నారు. ఈటల రాజేందర్ చంద్రబాబు ఏమన్నా వర్గ శత్రువులా, లేక వారిద్దరి మధ్య లేకుండా ప్రత్యక్షమైన పోరాటం ఉందా? సో రాజేందర్ని అడ్డుకోవడం అనేది చంద్రబాబుకు సంబంధం లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు మాట్లాడినా నీ రాష్ట్రం కాదు, చంద్రబాబు నాయుడు ఏం అడగవచ్చు? ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదము నాకు కొంచెం అనుకూలంగా ఉండేవాళ్ళని చెప్పండి, రోజు నాతో కీచులాట కొట్లాట పెట్టుకోకుండా కాస్త మెచ్యూర్డ్గా సర్దుకొని పోయేవాళ్ళని పెట్టని చెప్పి అక్కడ అడగొచ్చు. కానీ పక్క రాష్ట్రం గురించి చంద్రబాబు నాయుడు ఎందుకు అడుగుతారు? అదే అసలు అది కేవలం ఏంటంటే మొత్తము ఒకని అంటే ఒక రకంగా చంద్రబాబుని గ్లోరిఫై చేయటమా, లేదంటే చంద్రబాబుని ప్రతి విషయంలో లాగటంగా చూడడం తప్పితే తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ నాయకులకి ఏం సంబంధం ఉంటుంది? అందులో చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం ఉంటుంది? ఏ మాత్రం కూడా సంబంధం లేని అంశాలు. నేను మళ్ళీ చెప్తున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవిలో మాత్రం ఒకవేళ ఎవరైనా చంద్రబాబు నాయుడికి పడని వ్యక్తి, ఎక్కువ ఓకలుగా పోయి ఆయన మీద దాడి చేసిన వాళ్ళు ఉంటే అట్లాంటి వాళ్ళు కాకుండా మనము మిత్రపక్షంగా ఉన్నాం, ఒక కూటమిలో ఉన్నాం కాబట్టి సర్దుబాటు ధోరణి ఉన్న మనిషిని పెట్టని చెప్పి అడుగుతారు. కానీ పక్క రాష్ట్రం గురించి ఎందుకు మాట్లాడతారు? ఇదంతా మీడియాలో వచ్చే రకరకాల స్పెక్యులేషన్స్ తప్పితే గ్రౌండ్ రియాలిటీలు ఇవన్నీ ఏమి ఉండవు. అండ్ బీసీ సామాజిక వర్గాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజెంట్ అంటే బీసీల 14% ఓట్లను కానీ దృష్టిలో ఉంచుకొని ప్రజెంట్ అధ్యక్ష రేసు నుంచి ఈటల్ని పక్కన పెట్టారు. నెక్స్ట్ బీజేపీ ఏదైతే బీసీ నుంచి ముఖ్యమంత్రిని చేయాలి అనుకుంటుందో ఆ రేసులోకి ఈటల్ని ప్రవేశపెట్టనున్నారు. ఇప్పుడు ఇవ్వాల్సిన అధ్యక్ష పదవి వేయలేదు, రేపు రాబోయే సీఎం పదవి పెడతారు నమ్మకం ఏముంది? ఇప్పుడు బీజేపీ గత కొన్ని ఎన్నికలుగా ప్రతి రాష్ట్రంలో కూడా బీసీ నినాదంతో ఎన్నికలు చేస్తూ వచ్చింది. హర్యానాలో కానీ మహారాష్ట్రలో వేరే కాలం ఉండొచ్చు, ప్రతి చోట చేస్తూ వచ్చింది. సో సహజంగా అదే ఎజెండా ఇక్కడ తెలంగాణ కూడా తీసుకొస్తుంది అనుకున్నారు. బండి సంజయ్ కూడా కాకపోయినా మున్నూరు కాకపోయినా అది కూడా బీసీ రిజర్వేషనే, బీసీలే సీఎంలు అవుతారన్నట్టుగా చెప్తూ వస్తుంది ప్రతి రాష్ట్రంలో కూడా. సో న్యాచురల్గానే ఈటల రాజేందర్కి బీసీ నాయకుడిగా కూడా గుర్తింపు ఉంది. ఆయన కమ్యూనిటీ ముదిరాజ్ కమ్యూనిటీ అయినా కానీ ఆయన ఏ రోజు కూడా ప్రత్యేకంగా బీసీ నినాదం ఎత్తకపోయినా కానీ ఇతను మావాడని ఓన్ చేసుకుంటారు. తెలంగాణలో ఉన్న 3-4 బలమైన కులాలలో గౌడ్స్ ముదిరాజులే 2-3 స్థానాల్లో ఉంటారు కదా. రెడ్డి
వెలమ వీళ్ళందరికన్నా కానీ తూర్పు కాపులు వస్తారు, మున్నూరు కాపులు, గౌడ్స్, ముదిరాజులు, వీళ్ళే యాదవులు, వీళ్ళే బలంగా ఉంటారు కదా. సో ఆ ఉన్న 2-3 గౌడు ముదిరాజుల్లో ఇది ఒక ప్రామినెంట్ బలమైన కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ చెందిన ఈటల రాజేందర్ వస్తే బీసీ నాయకుడు అవుతారు తప్పితే వేరే వాళ్ళకి ఇస్తే బీసీ నాయకుడు గారు. ఇప్పుడు మీరు ఈ మాట ఎవరన్నా అడిగినా అయ్యా వాళ్ళు ఇవ్వాల్సిన అధ్యక్ష పదవి వేయలేదు, రేపు ఎన్నికలు జరిగి గెలిచి ఆ తర్వాత ఇస్తారో లేదు ఎవరికి తెలుసు అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఒక చిన్న మాట ఒకటి ఉందన్నమాట. రేవంత్ రెడ్డి తన సొంత కొడంగల్లో ఓడిపోయాడు ఎమ్మెల్యేగా. ఓడిపోయి 2018లో ఓడిపోయి 2019లో మల్కాజిగిరికి వచ్చి, కొడంగల్ అనేది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కర్ణాటక బార్డర్లో తాండూరు అంటే మన గుల్బర్గ్ ఏరియా వైపు ఉంది. అది ఏమాత్రం సంబంధం లేని మల్కాజిగిరికి వచ్చి ఎంపీ అయ్యాడు. ఎంపీ అయిన తర్వాత ఆయన కేసీఆర్కి ఈయనే ప్రత్యామ్నాయం అనే స్థాయికి ఎదిగాడు. అట్లాగే గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ఈటల రాజేందర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, అది దానికి హైదరాబాద్కి సంబంధం లేదు. సో ఆయన కూడా అక్కడ ఓడిపోయి ఇక్కడ మల్కాజిగిరికి వచ్చి గెలిచాడు. అంటే ఈ జ్యోతిష్కాలు సెంటిమెంట్లు చూసుకున్నప్పుడు ఈయన కూడా రేపు సీఎం అయిపోతాడేమో. అంటే ఇప్పుడు అధ్యక్ష పదవి వచ్చి ఈయనకున్న డాషింగ్ పర్సనాలిటీ అటాక్ చేసి రేపు ఒకవేళ చంద్రబాబు మన కేసీఆర్ కాదు రేవంత్ రెడ్డి కాదు అనుకున్నప్పుడు మూడో మనిషికి ఇతను వస్తాడేమో అన్న అనుమానం బీజేపీలో పాతకాలంలో ఉన్న వాళ్ళు కొంతమందికి అనుమానాలు ఉండొచ్చు. సో ఇప్పుడు అధ్యక్ష పదవి కనుక అడ్డుకోగలిగితే అతను ఆ రేస్ నుంచి దూరంగా పెట్టొచ్చు అన్న దాంతోనే పక్కన పెట్టి ఉంటారేమో అనుకోవాలి మనం. అయితే మల్కాజిగిరి ఎంపీ సీఎం అవుతాడనే సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకొని చూడాలి మనం దాన్ని. సో ఆ